రోజునైతే క్యాంపింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇవాళ అయితే ఫస్ట్ రోజు క్యాంపింగ్ సిరీస్లోనైతే ఈ చెట్టు కింద అయితే క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. సో బ్యాక్ సైడ్ మొత్తం చెట్లే. సో ఫ్రంట్ సైడ్ మొత్తం చెట్లే. సో ఇప్పుడైతే క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫటాఫట్. సో ఇప్పుడైతే టైం అయితే అవుతుందంటే మనకాడ 2 కెమెరాలు వచ్చినాయి. అప్పుడు ఒక మొబైల్ ఉండేది, ఇప్పుడు 2 మొబైల్ ప్లస్ ఇప్పుడు 2 ఛానళ్ళు కూడా. ఒకటి తెలుగు ఆర్ఎం కిడ్స్ అంటే ఇది మొన్ననే క్రియేట్ చేసినాం. ఇంకొకటి ఏమో మన గల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, రెండిట్లలో పోస్ట్ అవుతుంది వీడియో. సో ఇప్పుడు టైం అయితే 12:06 అయితే అవుతుంది. 12:06 నుంచి మళ్ళీ 1:06 దాకా అంటే 1 అవర్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే రాక్ పేపర్స్ అయితే సీజర్ అయితే ఆడబోతున్నాం. అరే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే రాక్ పేపర్స్ అయితే ఆడబోతున్నాం. ఇగో ముందే చెప్తానా, ఇప్పుడు మేమిద్దరం ఒక్కని సీజర్ పెట్టి మేమిద్దరం రాయి పెట్టాం అనుకో, నేను కొట్టాలి. అదే మేమైతే తెలుగు ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళైతే మేము చాలా ఫేవరెట్ అన్నమాట. వాళ్ళ వీడియోస్ అయితే ఊరికే చూస్తూ ఉంటాం. సో దడు పడు రాక్ పేపర్ సీజర్ నన్నే కొట్టాలి ఇద్దరు. కాదు ఇట్లా కట్ చేయాలి. నా ఇట్లా పెట్టలేదా రాయి, దీన్ని గుద్దది. రాక్ పేపర్ సీజర్ ఇద్దరిని గుద్దుడే పట్టురి. రాక్ పేపర్ సీజర్ అందరం సీజర్లే. రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం ఇప్పుడు విని కొట్టాలి. పట్టు రాక్ పేపర్ సీజర్ మా ఇద్దరిని కొట్టాలి. ఇక్కడ ఫస్ట్ నా చెయ్యి మీద కొట్టి ఇంట్లో 2 సీజర్లు పెట్టినా, ఇది రాయి అట్లా నువ్వు మా ఇద్దరిని కొట్టాలి. రాక్ పేపర్ సీజర్ నువ్వు నన్ను, నేను వీన్ని కొట్టు. గట్లా చేతుల మీద కొట్టుకున్నాం. పట్టు చేయము కొట్టు. నాకు గిట్లే కదా, ఓకే. ఇప్పుడు నిన్ను కొట్టాలి, చేయమిన్నే కదా. సో గాయస్, చాలాసేపు అయితే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడినాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం చేద్దాం, ఖాళీనే కూర్చుంటాం. ఇక ఏం చేద్దామంటే మన గుండుది అయితే ఏమన్నదంటే అది పాటలు పాడతారు కదా, ఏంటి చెప్పినావు, అంతరిక్షం ఆడదాం అనేది గుండుది. సో అంతరిక్షం అయితే ఇప్పుడైతే ఆడబోతున్నాం. అంతరిక్షారి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. మాజిన్ పాడు, మామయ్య పాట పాడు. పాజ్ చేయమరు నాకు, మామయ్య రాకపోతే నువ్వు చెప్పద్దు. మన సొంతం మన పూసేనా నాచిందా. నా పేరు కూడా చెప్పుకోవచ్చు, అంటే ఇట్లా నక్క పేరు, కుక్క పేరు కూడా చెప్పుకోవచ్చు. నా మీద నక్క వచ్చింది నీకు. కా మీద కంపెనీ స్టార్ట్ చేస్తుంటే 7 పాటలు పట్టుకొస్తున్నావు. వీడు ఎక్కడికెళ్ళో షాయ్య నుంచి పట్టుకొస్తాను, 7 పట్టుకొస్తాను ఏమో. మరి వీడు 7 పట్టుకొస్తాను పాటలు. ఈ పాట ఏదైనా చూస్తే మీరు కామెంట్ చేయరు. కామె దానికి పాస్ అయ్యి కామె వాడు. అయితే అయితే నాకు పాస్ చేయి మళ్ళా. నాకు కూడా ఏం దొరుకుతలేదు. సో కానైతే క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాం. సో అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో కానైతే క్యాన్సిల్ చేసినాం కదా. సో ఇప్పుడైతే కా అంటే తర్వాత ఖాన్ అవుతుంది. ఇప్పుడైతే గాన్ అయితే తీసుకుంటున్నాం.
చూడవచ్చు స్పైసీ స్పైసీ మామిడికాయలు అయితే తింటున్నాం మేము. మీకు కూడా తినాలి అనిపిస్తుంది, తినండి. సో మామిడికాయలు అయితే తింటున్నాం. లక్కీదా. సో ఏంటిదంటే మధ్యలో అయితే కొన్ని అయితే తెచ్చుకుంటాం. అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే మేము ఇప్పుడు లక్కీ పోయి మామిడికాయలు తెచ్చిండు. అంటే వాడిప్పుడు క్యాంపింగ్లో నుంచి ఇట్లా నా ఫేవరెట్ టీం క్రికెట్లో ఐపీఎల్లో SRH. మీ ఫేవరెట్ టీం ఏంటిదో కామెంట్ చేయండి. అయితే ఇట్లా ఇంపాక్ట్ ప్లేయర్ ఎత్తాడు కదా, మాకు ఇంపాక్ట్ ప్లేయర్ లేడు, అందుకు మళ్ళీ పోయిన ఇంపాక్ట్ ప్లేయర్గా రప్పించినాం. సో వీడైతే క్యాంపింగ్లో లేడు, కాకపోతే మాతో ఫుడ్ ఐటమ్స్ అన్నీ తింటాడు. ఉప్పు లేదు చెప్పు, ఉప్పు లేదా అంటే ఉప్పు లేదు, ఉప్పు మర్చిపోయిండు. ఇగో గొడ్డు కారం ఇసుకొచ్చిండు, ఉప్పు మర్చిపోయిండు. అలాంటి లక్కిత మన కాడు ఉన్నది. మన ముద్దు పేరు లక్కిత అని వెళ్తాం, మన పేరు లక్కీ అయితే లక్కిత అని వెళ్తాం. లక్కిత ఇంకా రికిత కాదు, రితిక. రేపైతే మనం ఫటాఫట్ అంటే నీకు మీకు చెప్పినా కదా ముందే. ఇప్పుడు అంటే క్యాంపింగ్ నుంచి వెళ్ళిపోయిండు వీడు అని చెప్పేసి మనతోనే ఉంటాడు, మనతోటి తింటాడు మన ఫుడ్ ఐటమ్స్ తినేటి. కాకపోతే ఇప్పుడు వీడు వాటర్ తెచ్చిచ్చుడు కానీ, ఇంకా లేకపోతే వాటర్ తెచ్చిచ్చుడు కానీ అది అయితే చేస్తాడు వీడు. అంతే, వాటర్ తెచ్చిచ్చుడు. ఇప్పుడు ఉప్పు తెచ్చిండు వాడే. మేము ఇద్దరం లేవద్దు, వీడు మామిడికాయ తెచ్చిండు. సో ఈరోజు క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. సో ఈరోజు అయితే ఇదైతే మేము క్యాంపింగ్ చేసేది. సో అట్లా ఒక్క నిమిషం 2 నిమిషాలు గడిచిపోయింది వీడియో ఇప్పటికే. అట్లా మేము ఎప్పుడైనా కానీ ఒక 2-3 మినిట్స్ ఇస్తాము. సో ఇప్పుడు చాలా లెంత్ అయిపోయింది వీడియో, చాలా లెంత్ అవుతుంది కావచ్చు. అంటే ఇప్పుడే ఇవి ఇప్పుడు నడుస్తున్న వీడియోనే ఒక 2:10 సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అంటే ఇక 2 minutes 20 seconds చెప్పే లోపల 2 minutes 10 seconds అయిపోయింది. 10 hours. మామిడికాయ అయితే సూపర్ ఉన్నది. కింద లింకులు ఉంటుంది చేసేటప్పుడు. ఒక వీడియో చేసిన వీడియో చేయలే, నేను చేసిందని చెప్తానండి. పాటలు ఉంటుంది కింద. అంతే ఇద్దరు చెప్పారు, ఏం లేదు. మేము స్క్రిప్ట్ ఏం రాయం, డైరెక్ట్ వీడియో మొదలు పెట్టిందంటే డైరెక్ట్ రప్ప చెప్పుకుంటూ పోలేదు. మళ్ళీ దాన్ని స్కిప్ రాసుడు అది రాసుడు ఏం చేయం. కావాలంటే వీళ్ళిద్దరిని అడగండి. అయితే మనం స్కిప్ రాస్తామా? రాయం అసలు మేము అది ఏం రాయం. ఉల్లరి మామిడికాయ కాదు, 7 మామిడికాయల కారం వేసుకుని తింటాను. మామిడికాయ అయిపోయినాక అది తర్వాత చూద్దాం, ఒకవేళ చేసేటప్పుడు చూపండి. అంటే ఇప్పుడు 2 కెమెరాలు ఉన్నాయి, కెమెరామ్యాన్ రన్ చేస్తాను. అంటే ఫస్ట్ ఒక వీడియో తీసుంటే అది ఫేక్ అయింది. ఫేక్ కాదు, ఫెయిల్. ముందుదానికైతే అనత్తలేదు, ఫేక్ కాదు, ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయింది కాబట్టి వర్షపు చుక్కలు పడుతున్నాయి. అప్పుడు నిన్న కూడా గిదే వర్షపు చుక్కలతోటి ఫెయిల్ అయింది. సో ఇది ఫెయిల్ అయినా కానీ ఇక్కడ వరకు అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాం కన్ఫర్మ్. అడవికైతే గరం అడవి కాదు, చెట్లు ఉన్నాయి. ఇదైతే మా ఇంటి చినుకులు పడతాయి రా. కెమెరా ఏర్పడతలేదు కానీ బయట అయితే చినుకులు పడుతున్నాయి. క్యాంపింగ్ క్యాన్సిల్ అయినా కానీ ఇక్కడ వరకు అయితే వీడియో తీసి అయితే పెడతాం. చినుకులు ఏం పడతలేదు ఫ్రెండ్స్, ఇక్కడ నీడు ఉంది. మరి పక్క పడతలేవా? ఇటేం పడతలేదు ఫ్రెండ్స్, మా మీదేం పడతలేదు ఫ్రెండ్స్.
అటు సైడ్ పడుతుంది. మన మీద దగ్గర పడుతుంది అని అడుగుతున్నా. ఈ చెట్టు మనకు ఉన్నది గుబురు గుబురు మంచిగానే బాగా పడితే కనుక చెట్టు ఆపలేదు. సో క్యాంపింగ్ అయితే ఇక ఆపేస్తాం. ఆపేసొద్దు. ఇంకా ఏమంటే సాప పడుతుంది అని వస్తే ఏ చినుకులు పడ్డట్టు పడుతుంది అంతా అయిపోతాయి. నిన్న కూడా ఇట్లా సేమ్ కాదా ఇట్లనే కాదు ఇదా అదే నిన్న వర్షం మళ్ళీ గా చినుకులకి అల్లలో నుంచి అంటే నీళ్ళు వస్తున్నాయి. కాలం ఉంటే మామిడికాయ తినైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తా కారం అయితే అని. సో ఇది ఒక పీస్ నేను లక్కే తీసుకుంటాను. ఇదంతా కారం మందుతాని. అబ్బా లాస్ట్ పీస్ నా రిమోట్ కంట్రోల్ కార్ చూపెడతా. ఫుల్ కారం అవుతుంది. అక్కడ పెట్టేసాపు నువ్వే పోవాలి. ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు. గుండె కూడా డ్రాప్ అయిపోయింది. ముందుగానే చెప్పిన అరే డ్రాప్ కావద్దురా అని చెప్పేస్తే గుండె మర్చిపోయి ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. ఇక గుండు కూడా ఇప్పుడు ఛాలెంజ్లు ఉన్నది ఎవరు అంటే నేనే. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాకపోతే సబ్స్క్రైబర్స్ అనుకుంటారు కావచ్చు వీళ్ళేంది వీడియోస్ వేస్ట్ అని. కాకపోతే ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయినా కానీ ఇద్దరు అంటే వాళ్ళు బయటకు అయితే వెళ్ళిపోరు. సో నాతో పాటు ఉంటారు, ఎంటర్టైన్మెంట్ కూడా మిమ్మల్ని చేస్తారు. వర్షం అయితే ఇప్పుడు పిక్క తింటున్నా. సో అయితే లైట్ వస్తారు పని ఎత్తలేదు. సో బయటకైతే వెళ్ళిపోయింది. ఇగో అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో అయితే కొంతమంది అయితే ఉంటారు కదా. సో నాకు ఫేవరెట్ టీమ్స్ అయితే 3 చెప్తా. ఆ 3 దాంట్లో కొందరు పేర్లు అయితే చెప్తా. అరే నువ్వు విడదారా. సో 3 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్తా. 3 మెంబర్స్ నేమ్స్ చెప్పి నాకు ఫేవరెట్ టీమ్స్ కూడా చెప్తా. ఫస్ట్ వన్ నా ఫేవరెట్ టీం అయితే ఏంటిదంటే మన టీమే, మన హోమ్ టీం ఐపీఎల్లో SRH. రికార్డ్ క్రియేట్ చేయాలన్నా మేమే, రికార్డ్ బ్రేక్ చేయాలన్నా మేమే. అదే మేము ఏంటిరా SRH సన్ రైజర్స్ హైదరాబాద్. అది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ వాళ్ళకు రికార్డ్ చెప్తా 287, 286, 177, 178, 277. మామిడి చెట్టు కాదు, ఏ చెట్టు రాదు, పూల చెట్టు. అది మామిడి చెట్టు అంట. మామిడి చెట్టు ఎక్కుతా 2 మామిడికాయలు కోసిస్తా. చెట్టు కింద సార్ ఇక గిట్లుంటుంది వీళ్ళ క్యాంపింగ్ అయితే.